హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ ఫ్యాషన్స్. సో ఫ్రెండ్స్, ఎన్నో రకాల లేటెస్ట్ ప్రొడక్ట్స్ని అన్బాక్సింగ్ చేస్తూ మీకు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది రివ్యూస్ ఇస్తున్నాం కదా. సో అదేవిధంగా ఈరోజు అయితే మీకు అన్బాక్సింగ్ చేస్తున్నామండి. నోకియా 105 మొబైల్ ఏదైతే ఉందో 105 మొబైల్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో దాని రియల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నోకియా 105 మొబైల్కి వస్తే దాని అపిరెన్స్ కలర్స్ ఏమేమి ఉన్నాయని బాక్స్ మీద మెన్షన్ చేశారండి. చూడండి. ఓకేనా? రీజనబుల్ బడ్జెట్స్లో ఐ థింక్ ఇట్స్ 1200 1300లో మనకి మొబైల్ అనేది వస్తుందండి. ఆఫర్స్ పెట్టినప్పుడు ఇంకా తగ్గొచ్చు. ఓకేనా? సో నేను తీసుకున్నదైతే ఇక్కడ బ్లూ కలర్ అనేది అన్బాక్సింగ్ చేసిన వీడియో మీకు అయితే చూపిస్తున్నాను. సో మనకి ప్యాకింగ్ అనేది ఇలా వస్తుందండి. సో సపరేట్గా ఫోన్ ఏదైతే మొబైల్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఇచ్చారో దాని లోపల బ్యాటరీ మాత్రం అందులో ఇంక్లూడ్ చేసి ఇవ్వలేదు. అది సపరేట్గా కిట్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఛార్జర్ కూడా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, టోటల్ కిట్ అయితే ఇదండి. అండ్ సో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాము. అండ్ దీని లోపల బ్యాటరీ అది వేసి ఆన్ చేసి కూడా చూద్దామండి. కొంచెం కష్టపడాల్సి వచ్చింది. యాక్చువల్గా మనకి స్మార్ట్ ఫోన్స్ వాడడం అలవాటు అయిపోయిన తర్వాత కీప్యాడ్ ఫోన్స్కి అది మనకి అలవాటు పోతుంది కదా. సో దాని గురించి కొంచెం మొబైల్ ఓపెనింగ్ అది క్యాప్ ఏదైతే ఉందో అది తీయడానికి అయితే కొంచెం కష్టపడ్డాను. సో చూస్తున్నారు కదా. సో మొత్తానికి ఇది డ్యూయల్ సిమ్ మొబైల్ అనమాట. సో డ్యూయల్ సిమ్ మొబైల్, డ్యూయల్ స్లాట్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా? సో మనకి బ్యాటరీ అనేది అందులో వేసేసుకోవడమే. సో సిమ్ వేసి తర్వాత బ్యాటరీ అనేది ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాం చూడండి. అండ్ ఇంకొక విషయాన్ని చెప్పాలి అంటే మెయిన్ పాయింట్ అండి, రేడియేషన్ మనకి చాలా తక్కువగా ఉండాలి. నార్మల్గా మనకి వాట్సాప్ కానీ అవి కానీ అవసరం లేదు, సోషల్ మీడియాతో మాకు సంబంధం లేదు అని అనుకుంటే మాత్రం ఎక్కువ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది బెస్ట్ అండి. ఓకేనా? అండ్ దీంతోపాటు ఈరోజు ఇంకొక రియల్ వ్యూ కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నామండి. సో మీరు చూడొచ్చు, స్ప్రౌట్స్ బాక్స్ అనమాట. సో టైటిల్లో మీరు చూసి ఉంటారు కదా, నోకియా 105కి స్ప్రౌట్స్ బాక్స్కి సంబంధం ఏంటి అని. సంబంధం అయితే ఏమీ లేదు, బట్ రెండు తెప్పించింది అయితే ఒక షార్ట్ నుంచే. సో మనం అది అన్బాక్సింగ్ చేస్తున్నాం కాబట్టి అలా పెట్టాము. ఓకేనా అండి? సో స్ప్రౌట్స్ బాక్స్ అనేది ఇది మనకి 3 బాక్సెస్ వస్తాయండి. అండ్ నాకు తెలిసి ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది స్ప్రౌట్స్ అనే చెప్తాను. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ అన్నిటికీ కూడా ద బెస్ట్ సొల్యూషన్ అండి స్ప్రౌట్స్ అనమాట. చక్కగా ఎక్కువసేపు అవసరం లేదు. ప్రాసెస్ కూడా నేను మీకు ఈజీగా చెప్పేస్తానండి. చక్కగా ఈరోజు ఆఫ్టర్నూన్ అలా నానబెట్టారనుకోండి, రేపు మార్నింగ్కి వాష్ చేసేసుకొని ఈ బాక్స్లో వేసుకోండి. ఆ నెక్స్ట్ డే కల్లా మొలకలు చక్కగా వస్తాయి. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. సో బాక్సెస్ ఎలా ఉంటాయని చూసారుగా, బట్ లాస్ట్ బౌల్లో మాత్రం వాటర్ పోయాలండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి లైక్ టిప్స్ కోసం కానీ, లేకపోతే మంచి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం కానీ, యూస్ఫుల్ వీడియోస్ కోసం కానీ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.